ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇచ్చే వరకు పోరాటం ఆగదని తెదేపా ఎంపీలు స్పష్టం చేశారు. పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన కొనసాగించారు. విభజన హామీలను నెరవేర్చాలంటూ నినాదాలు చేశారు. ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్ బిల్లు పార్లమెంట్లో దాదాపు ఒక 50 మంది ఎంపీలు లేకుండా దాదాపు 4-3 పార్టీని సస్పెండ్ చేసి చాలా ఎలక్షన్ ప్లాన్ ప్రకారంగా చేయాలనే ఉద్దేశంతోనే నరేంద్ర మోడీ గారు బిల్లు ప్రవేశపెట్టి దాన్ని పాస్ చేయడం కూడా జరిగింది. రాష్ట్రానికి వచ్చేటప్పటికి ప్రత్యేక హోదా విషయంలో కానీ మనకు రీఆర్గనైజేషన్ వచ్చిన అంశాలన్నీ కూడా పూర్తి చేయకపోవడమే కాకుండా కనీసం కాపుల రిజర్వేషన్ కానీ ఇంకోటి కానీ చేయకోకుండా ఇవాళ స్టేట్ నుంచి దాన్ని పంపించినా కూడా వాళ్ళు చేయలేని పరిస్థితి ఉందంటే ఇవాళ ప్రతిదీ కూడా మేము చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఏది చూసుకున్నా మేము ధైర్యంగా ఎదుర్కొంటాం, ఇబ్బంది ఏం లేదు. మేము ప్రజల పట్ల ఉండి ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు చేయటమే కాకుండా ప్రజలకు అభివృద్ధి చేయడం అనేది చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం. దీని భాగంగా ఇవాళ మన పోలవరం విషయంలో కానీ అమరావతిలో కానీ జరగబోయే కార్యక్రమాల్లో కానీ జన్మభూమి కార్యక్రమాలు కానీ సక్సెస్ఫుల్ రేట్ 99.9% రాష్ట్ర ప్రజలకు జరగబోయే ప్రయోజనాల కార్యక్రమాల్లో చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో అనేక అంశాల మీద మేము కట్టుబడి ఉన్నాం. ఏదైనా ఇవాళ ఇన్ని నెలల నుంచి మమ్మల్ని ఇక్కడ గాంధీ బొమ్మ గారి దగ్గర మేము నుంచున్నాం నిరసన కార్యక్రమం. ఒక్కరోజు కూడా ప్రధానమంత్రి గారు సభకు వచ్చి ఏంటి ఏ స్టేట్లో ఏ సమస్యలు ఉన్నాయి, ఈ దేశ ప్రధానిగా ఉన్నప్పుడు ఈ దేశానికి సంబంధించిన అనేక అంశాలు ఆయన పట్టించుకోకుండా ఇవాళ బిల్లు పాస్ అయ్యేటప్పుడు ఉండరు, రాఫెల్ విషయంలో ఉండరు, దేశానికి సంబంధించిన అనేక అంశాల మీద ఉండరు. నిన్న మనం చూశారు సిబిఐ కూడా మళ్ళీ ఎలాగా సుప్రీంకోర్టు ముట్టారు. ఇవన్నీ కూడా వాళ్ళు చేతులారా వాళ్ళు చేసుకుని అపాస్పాలు అవుతున్నారు తప్ప ఏనాడు కూడా ఏ రాష్ట్రానికి కూడా సహకరించే పరిస్థితి లేదు. రేపు రాబోయే రోజుల్లో 2019 బీజేపీ ఓడిపోవడం ఖాయం. ఒక 50 సీట్లు 60 సీట్లు వస్తే గొప్ప బీజేపీకి.